మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు కొన్ని పదాలు నేర్చుకుంటున్నాము. ఫస్ట్ ఆ పదానికి తగ్గట్టు ఒక సెంటెన్స్ కూడా మీకు ఇస్తున్నాను. మీరేం చేస్తారంటే ఆ పదానికి డిఫరెంట్ సెంటెన్స్ కూడా మీరు వాడండి. మీకు ఆల్రెడీ మేము మన క్లాస్లో చాలా క్లాసెస్లో మనము వర్డ్స్ నేర్చుకున్నాం, సెంటెన్స్, ప్రెజెంట్, పాస్ట్ అన్నీ మనం నేర్చుకున్నాం. సో ఈ ఇచ్చే పదాల నుంచి కొన్ని సెంటెన్స్, నేను ఒక సెంటెన్స్ ఇస్తాను, దానికి వేరే కొత్త సెంటెన్స్ మీరు తయారు చేస్తూ మాట్లాడడానికి ట్రై చేయండి. మీరు నేర్చుకున్నది ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడితేనే మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ క్లారిటీ రావాలంటే మరి మీరేం చేయాలి? ఫస్ట్ మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ భయాన్ని తీసేసి మాట్లాడండి. ఇచ్చిన పదాలను మళ్ళీ రివిజన్ చేసుకుంటూ చూస్తూ మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. ఓకే, సో కొన్ని పదాలు అన్నాం కదా. ఏంటి ఈరోజు? దొంగ. దొంగని హిందీలో ఏమంటారు తెలుసా? అందరికీ తెలుసు. సో చోర్. దొంగ అంటే ఏంటి? చోర్. దొంగ. దీనికి ఒక సెంటెన్స్, నేను ఒక సెంటెన్స్ మీకు ఇస్తాను, మళ్ళీ మీరు దాన్ని ఇంకా కొన్ని సెంటెన్స్గా మార్చండి. ఓ ఏక్ చోర్ హై. ఓ ఏక్ చోర్ హై అంటే అతను. ఓ అంటే అతను, ఏక్ అంటే ఒక, చోర్ అంటే దొంగ. అతను ఒక దొంగ. ఓకే, సో చోర్ అంటే ఏంటి? దొంగ అంటే ఏంటి? చోర్. చోర్ అంటే ఇక్కడ ఓ ఏక్ చోర్ హై అనే ఒక సెంటెన్స్ ఇచ్చాను. దాని దొంగతనం, మరి ఇక్కడ దొంగ అని ఇచ్చాము. దొంగతనాన్ని ఏమంటారు హిందీలో? చోరీ. సో దొంగతనం అంటే ఏంటి? చోరీ. దొంగతనం అంటే ఏంటి? చోరీ. సో దీనికి ఒక సెంటెన్స్ ఓ ఏక్ చోర్ హై అని మనం అక్కడ చోర్కి ఇచ్చేసాము. ఓ చోరీ కియా, అతను దొంగతనం చేశాడు. ఓ కుచ్ చోరీ కియా, అతను. ఓ అంటే అతను ఏదో దొంగతనం చేశాడు. చోర్ అంటే దొంగ, ఇక్కడ చోరీ అంటే దొంగతనం. సో రెండిటికి మనము సెంటెన్స్ కూడా చూస్తున్నాం ఇక్కడ. ఓ ఏక్ చోర్ హై అంటే అతను ఒక దొంగ. ఓ కుచ్ చోరీ కియా హై అంటే అతను ఏదో దొంగతనం చేశాడు అని. ఓకే, ఇప్పుడు అబద్ధం. అబద్ధం అంటే హిందీలో ఏమంటారు? झूठ. ఓకే, అబద్ధం అంటే ఏంటి? झूठ. झूठ అంటే తుమ్ झूठ బోల్ రహే హో, నువ్వు అబద్ధం చెప్తున్నావు. తుమ్ झूठ बोल रहे हो అంటే ఏంటి? తుమ్ అంటే నువ్వు, झूठ అంటే అబద్ధం, బోల్ రహే హో అంటే చెప్తున్నావు. झूठ అంటే అబద్ధం. ఓకే, झूठा, నువ్వు ఒక అబద్ధాల కోరి అంటే ఏంటి? झूठा. झूठा అంటే నువ్వు అబద్ధాలు చెప్తావు, ఎప్పుడు అబద్ధాల కోరివి అని అంటాం కదా. झूठा है. ఇక్కడ దీనికి ఇంకొకటి అబద్ధాల కోరు. వాడు ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు, వాడు పెద్ద అబద్ధాల కోరు అని అంటూ ఉంటాం మనము సాధారణంగా. ఇన్ జనరల్ సిచ్యువేషన్లో మనము ఈ సెంటెన్స్ని వాడుతూ ఉంటాము. సో దాన్ని ఏమంటారు? झूठा. ఇంకా ఇక్కడ చూడండి, झूठा అంటే ఎంగిలి కూడా వస్తుంది. झूठा అంటే ఏమొస్తుంది? ఎంగిలి. झूठा फल खा रहे हो అంటే ఎంగిలి పళ్ళు తింటున్నావు అంటే ఎవరైనా తిన్నది తింటూ ఉంటాం కదా. సో అలా కూడా దాన్ని మనము వాడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటి? झूठा. वो आदमी झूठा है, అతను అబద్ధాల కోరు. అతను ఒక అబద్ధాల కోరు అని మనము ఇలా సెంటెన్స్ రూపంలోకి మారుస్తాం. झूठा అంటే అబద్ధాల కోరు, झूठ అంటే అబద్ధం.
झूठ అంటే తుమ్ झूठ బోల్ రహే హో అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాడిని అబద్ధాల కోరు అంటాం కదా. సో దాన్ని ఏమంటే झूठा అని అంటాం. झूठा ఆదమి అని అంటాము. ఓకే. భర్త, భర్తని ఏమంటారు హిందీలో? పతి. ఓకే. అతను నా హస్బెండ్, అతను నా భర్త అని మనము హిందీలో చెప్పాలి. అంటే ఏంటి? ఓ మేరా పతి హై, ఓ మేరా పతి హై అంటే అతను నా భర్త. ఇక్కడ పతికి బదులుగా పత్ని పెట్టారనుకోండి, పత్ని అంటే ఏంటి? వైఫ్. ఓ మేరీ, ఇక్కడ మేరీ రావాలి. ఓ మేరీ పత్ని హై, మేరీ పత్ని. ఓకే. మేరీ పత్ని అంటే నా భార్య అని. ఇక్కడ పత్నికి బదులుగా భాయి, ఓ మేరా భాయి హే అన్నప్పుడు ఇక్కడ మేరా జెండర్ చేంజ్ చేసేది ఉన్నప్పుడు మేరీ రావాలి. గుర్తుపెట్టుకోండి. వర్డ్ మీరు సెంటెన్స్ వేరేగా రావాలి అంటే జెండర్ చేంజ్ చేసేటప్పుడు మేరీ, ఓ మేరీ పత్ని హే. ఓ మేరా భాయి అంటే ఇక్కడ జెండర్ చేంజ్ అయిపోతుంది. మేరా అన్నప్పుడు పుల్లింగం వస్తుంది, మేరీ అన్నప్పుడు స్త్రీలింగం వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అక్కడ ఎవరికి చెప్పాలనుకుంటున్నారో ఆ సెంటెన్స్ని మీరు చెప్పొచ్చు. ఓకే. ఆసాన్ అంటే ఏంటి? సులభం. ఈజీ అంటాం కదా. ఏదైనా పని చేసేటప్పుడు ఈజీ, ఇది పని ఈజీ అని అంటాం కదా. ఓ ఆసాన్ కామ్ హే, ఈ పని చాలా ఈజీ అంటే ఓ కామ్ ఆసాన్ హే. ఓ కామ్ ఆసాన్ హే అంటే ఈ పని, ఆ పని చాలా సులువు. ఓకే. ఆ పని చాలా సులువు. ఇక్కడ చూడండి మళ్ళీ దొంగ అంటే ఏంటి? చోర్. ఓ ఏక్ చోర్ హే. మీరు దాన్ని ఇంకా ఎవరికన్నా ఏదన్నా సెంటెన్స్ రూపంలో మార్చాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఏం కావాలో అది మీరు మార్చుకోవచ్చు. దొంగతనం అంటే చోరీ. ఓ కుచ్ చోరీ కియా హై. ఓకే. ఇక్కడ కుచ్కి బదులుగా ఓ పైసే చోరీ కియా హై, యా ఇంకా ఏదైనా నగలు గహనే చోరీ కియా హై అని మీరు అలా దాన్ని పెట్టచ్చు పర్టికులర్గా ఏదైనా తీసినప్పుడు. झूठ అంటే అబద్ధం. ఓ झूठ బోల్ రహా హై, అతను అబద్ధం చెప్తున్నాడు. అతను అబద్ధం చెప్పాడు అంటే ఓ झूठ బోలా, పాస్ట్ టెన్స్. అతను అబద్ధం చెప్పాడు అంటే ఓ झूठ బోలా. ఓకే. झूठा అంటే ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాడిని झूठा అంటారు. ఓ झूठा హై అంటే వాడు అబద్ధాల కోరు అని అంటాము. పతి, ఓ మేరా పతి హై, తను నా భర్త. ఓకే. అక్కడ పత్ని ఉంటే తను నా భార్య, ఓ మేరీ పత్ని హై. ఆసాన్ అంటే సులభం, సులువు. ఓ కామ్ ఆసాన్ హే అంటే ఆ పని చాలా ఈజీ, చాలా సులువైన పని అని. సో ఇలా నేను కొన్ని ఇచ్చాను కదా. సో మీరు దానికి ఇంకా కొన్ని సెంటెన్స్ కొత్తవి ట్రై చేయండి మాట్లాడడానికి. ఫస్ట్ రాసుకోండి, రాసుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ.